అందరికీ నమస్కారం. మన తెలుగు కాంపిటేటివ్ ఛానల్కు స్వాగతం. ముఖ్యంగా ఏపీ గ్రూప్ 2 అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన ఒక కీలకమైన అంశంతో ఈనాటి మన సమగ్ర విశ్లేషణను ప్రారంభించబోతున్నాం. అంటే దీన్ని ఏదో ఒక సాధారణ జాగ్రఫీ క్లాస్లాగా కాకుండా అసలు ఈ అనంత విశ్వంలో మన ఉనికి ఎలా ప్రారంభమైంది అనే ఒక అద్భుతమైన కథలాగా చర్చించుకుందాం. ఎందుకంటే ఈరోజు మనం తీసుకున్న టాపిక్ సౌర కుటుంబం మరియు నెబ్యులర్ పరికల్పన. మనం నిలబడ్డ ఈ నేల, రాత్రిపూట మనం చూసే నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ అసలు శూన్యం నుండి ఎలా ఉద్భవించాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గరున్న రీసెర్చ్ నోట్స్ చూస్తుంటే ఈ టాపిక్ చాలా ఆసక్తికరంగా ఉందనిపిస్తోంది. అవునండి. ఈ అంశం నిజంగానే ఒక ఎపిక్ స్టోరీ లాంటిదే. గ్రూప్ 2 లాంటి పరీక్షలకు సన్నద్ధమయ్యేటప్పుడు కేవలం ఫ్యాక్ట్స్ బట్టి పట్టడం కంటే ఆ కాన్సెప్ట్ వెనుకున్న అసలు కథన అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం మన పాలపుంత అంటే మిల్కీవే గెలాక్సీలోని ఓరియన్ ఆమ్ అనే ఒక మూల ప్రాంతంలో ఒక మహాద్భుతం జరిగింది. ఆ అద్భుతమే మన సౌర వ్యవస్థ. ఖచ్చితంగా. ఇది కేవలం భూమి పుట్టుకను మాత్రమే కాకుండా మొత్తం భౌగోళిక శాస్త్రానికే ఒక పునాది లాంటిది కదా. ఈ పునాదిని సరిగ్గా అర్థం చేసుకుంటే భూమి లోపలి పొరలు, ఖనిజాలు, వాతావరణం లాంటి తదుపరి అంశాలన్నీ చాలా సులభంగా అర్థమవుతాయని నా ఉద్దేశ్యం. అవును. ఆ బేసిక్ ఫౌండేషన్ ఉంటేనే కదా జాగ్రఫీ అనేది ఒక లాజికల్ సబ్జెక్ట్ లాగా అనిపించేది. అప్పుడు నాకొక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ కనిపించింది. దాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మన సౌర కుటుంబం మొత్తం బరువులో అంటే టోటల్ మాస్లో ఏకంగా 99.86% ఒక్క సూర్యుడిదే అట కదా. అంటే మిగిలిన 8 గ్రహాలు, 100 కొద్ది ఉపగ్రహాలు, ఆస్ట్రాయిడ్లు ఇవన్నీ కలిపిన కనీసం 1% కూడా లేవా? ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ అదే వాస్తవం. సూర్యుడొక ఎల్లో డ్వార్ఫ్ కేటగిరీకి చెందిన నక్షత్రం. ఆ 99.86% ద్రవ్యరాశి సూర్యుడి దగ్గర ఉంది కాబట్టే ఆ అపారమైన గురుత్వాకర్షణ శక్తి కారణంగానే ఈ గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ ఒక క్రమపద్ధతిలో కట్టుబడి తిరుగుతున్నాయి. ఓహో, అంటే ఆ గ్రావిటీ వల్లే అంతా ఒక ఆర్డర్లో ఉందన్నమాట. అవును. సూర్యుడు తన కేంద్రంలో నిరంతరం కేంద్రక సంలీనం లేదా ఆ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ ద్వారా అపారమైన శక్తిని ఉత్పత్తి చేస్తూనే ఉంటాడు. హైడ్రోజన్ అణువులు కలిసి హీలియంగా మారే ఈ ప్రక్రియే మన సౌర వ్యవస్థ మొత్తానికి ప్రాణాధారం. సరే, ఆ 99.86% సూర్యుడి గురించి పక్కన పెడితే మిగిలిన ఆ 0.14%లోనే మన భూమి, ఇతర గ్రహాలు ఉన్నాయి. ఒకే సూర్యుడి చుట్టూ తిరుగుతున్నా కూడా ఈ గ్రహాలన్నీ ఒకేలా ఉండవు కదా. మన నోట్స్ ప్రకారం ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ వీటిని భౌతిక స్వభావాన్ని బట్టి 2 రకాలుగా వర్గీకరించింది. ఇవి ఎందుకు అంత భిన్నంగా ఉంటాయో తెలుసుకోవాలనుంది. చాలా మంచి పాయింట్. మనకున్న 8 గ్రహాలను ప్రధానంగా 2 వర్గాలుగా విభజిస్తారు. మొదటిది టెరెస్ట్రియల్ లేదా రాతి గ్రహాలు. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు ఈ కోవలోకొస్తాయి. ఇవి సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటాయి, పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి, మరియు ప్రధానంగా ఘనరూపంలో ఉన్న రాళ్ళు, లోహాలతో నిర్మితమై ఉంటాయి. మరి 2వ రకం గ్రహాలు వాయువులతో నిండినవి కదా. అవును, వాటిని జోవియన్ గ్రహాలు అంటారు. బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఈ వర్గానికి చెందుతాయి. ఇవి సూర్యుడికి చాలా దూరంగా ఉంటూ కేవలం వాయువులు, మంచుతో నిండిన భారీ గ్రహాలు. వీటికసలు ఘనమైన ఉపరితలమంటూ ఏమీ ఉండదు. అంటే దగ్గరగా ఉన్నవి రాతి గ్రహాలు, దూరంగా ఉన్నవి గ్యాస్ గ్రహాలన్నమాట. వీటితో పాటు మనకు ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటే కుజుడు మరియు బృహస్పతి మధ్యలో తిరిగే లక్షలాది చిన్న చిన్న రాళ్లు, అలాగే మన సౌర వ్యవస్థ చివరన ఉండే ప్లూటో లాంటి డ్వార్ఫ్ ప్లానెట్స్, కైపర్ బెల్ట్, ఊర్ట్ క్లౌడ్ లాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒకే వ్యవస్థలో భాగమే అయినప్పటికీ ఒక్కొక్కటి ఒక్కోలా ఉన్నాయి. ఇదంతా ఒకేసారి ఒకే చోట ఎలా పుట్టింది? దీని వెనుక ఉన్న అసలు సిద్ధాంతమేంటి? ఇక్కడే మనకు ఆ నెబ్యులర్ పరికల్పన లేదా నెబ్యులర్ హైపోథెసిస్ తెరపైకి వస్తుంది. ఆధునిక ఖగోళ శాస్త్రంలో మన సౌరకుటుంబ ఆవిర్భావాన్ని అత్యంత తార్కికంగా వివరించే సిద్ధాంతం ఇదే. లాటిన్ భాషలో నెబ్యులా అంటే మేఘం అని అర్థం. అంటే ఈ అనంత విశ్వంలో వాయువులు, ప్రధానంగా హైడ్రోజన్, హీలియం మరియు చిన్న చిన్న అంతరిక్ష ధూళితో కూడిన ఒక భారీ మేఘం నుండి మన సౌర వ్యవస్థ ఏర్పడిందని ఈ సిద్ధాంతం చెబుతోందన్నమాట. ఖచ్చితంగా. అయితే అసలు ఒక సాధారణ మేఘం నుండి ఇంత పెద్ద సౌర వ్యవస్థ ఏర్పడిందనే ఈ ఆలోచన మొదటిసారి ఎవరికి తట్టింది అని చరిత్రలోకి వెళితే ఇది ఒకరి బుర్రలో పుట్టిన ఆలోచన కాదు. 1755లో
ఇమ్మాన్యుయల్ కాంట్ అనే ప్రసిద్ధ తత్వవేత్త దీని గురించి మొదట మాట్లాడాడు. ఆయనేమన్నారంటే అంతరిక్షంలో ఒక భారీ చల్లటి ధూళిమేఘం ఉందని, అది దాని గురుత్వాకర్షణ వల్ల కుంచించుకుపోయి మెల్లగా తిరగడం మొదలుపెట్టిందని ప్రతిపాదించారు కదా. కాని నాకొక డౌటు, ఏ శక్తి లేకుండా ఒక చల్లటి మేఘం తనంతట తానుగా గుండ్రంగా ఎలా తిరగడం మొదలుపెడుతుంది? భౌతిక శాస్త్రం ప్రకారం ఇది సాధ్యమేనా? సరిగ్గా పట్టుకున్నారు. ఆ కాలంలో చాలామంది శాస్త్రవేత్తలకు వచ్చిన సందేహం కూడా అదే. ఒక చల్లటి, స్థిరమైన మేఘం అకస్మాత్తుగా ఎలా స్పిన్ అవుతుంది? అందుకే సుమారు 40 సంవత్సరాల తర్వాత, అంటే 1796లో పియరీ సిమోన్ లాప్లేస్ అనే ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త దీనిని సవరించారు. ఓహో, ఆయన కాంట్ చెప్పిన చల్లటి మేఘమనే పాయింట్ను కొట్టిపారేసి, ఆ నెబ్యులా మేఘం మొదట్లోనే అత్యంత వేడిగా ఉందని, ముందే తన చుట్టూ తాను భ్రమణం చేస్తూ ఉందని ఒక అద్భుతమైన కరెక్షన్ ఇచ్చారు. అవును, పెద్ద పెద్ద టెలిస్కోపులు లేని ఆ కాలంలోనే కేవలం గణితం, భౌతిక శాస్త్ర సూత్రాల ఆధారంగా వీరు ఈ విషయాన్ని ఊహించడం నిజంగా గ్రేట్ కదా. వావ్! అంటే ఒక వేడి భ్రమణం చెందుతున్న మేఘమన్నమాట. సరే, ఇక ఆవిర్భావ దశల్లోకి వెళ్దాం. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ మేఘం అలా ప్రశాంతంగా తిరుగుతూ ఉంది. అప్పుడేం జరిగింది? అది మన సూర్యుడిగా, భూమిగా ఎలా మారింది? ఇక్కడే ప్రకృతి ఒక అద్భుతమైన నాటకానికి తెరతీసింది. ఆ ప్రశాంతమైన మేఘానికి సమీపంలో ఒక సూపర్నోవా, అంటే ఒక భారీ నక్షత్రం తన జీవితకాలాన్ని ముగించుకుని అత్యంత భయంకరంగా పేలిపోయింది. సూపర్ నోవా పేలుడు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, ఆ పేలుడు వల్ల విశ్వంలో ఊహించలేనంత శక్తివంతమైన షాక్ వేవ్స్ పుట్టుకొచ్చాయి. ఆ షాక్ వేవ్స్ అత్యంత వేగంగా ప్రయాణించవచ్చి మన నెబ్యులా మేఘాన్ని బలంగా ఢీగొట్టాయి. అంటే ఒక పెద్ద పేలుడు తాలూకు అలలొచ్చి ఈ ప్రశాంతమైన మేఘాన్ని కుదిపేశాయన్నమాట. ఆ దెబ్బతో మేఘంలో ఉన్న బ్యాలెన్స్ దెబ్బతినుంటుంది కదా. ఖచ్చితంగా. ఆ షాక్ వేవ్స్ దెబ్బకి మేఘంలో అస్థిరత ఏర్పడింది. ఎక్కడైతే మేఘం ఒత్తుగా మారిందో అక్కడ దాని సొంత గురుత్వాకర్షణ శక్తి పెరిగిపోయి ఆ మేఘం తన లోపలికి తాను వేగంగా కుంచుకుపోవడం, అంటే కొలాప్స్ అవ్వడం ప్రారంభించింది. ఇక్కడే కోణీయ ద్రవ్యవేగం లేదా యాంగ్యులర్ మొమెంటం అనే భౌతిక శాస్త్ర నియమం అద్భుతంగా పనిచేసింది. ఈ యాంగ్యులర్ మొమెంటం గురించి మన నోట్స్లో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఐస్ స్కేటింగ్ చేసే ఒక వ్యక్తి తన చేతులను చాచి గిరగిరా తిరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా తన చేతులను శరీరానికి దగ్గరగా ముడుచుకుంటే ఆ స్పిన్నింగ్ వేగం అమాంతం పెరుగుతుంది కదా. సరిగ్గా చెప్పారు. అది పర్ఫెక్ట్ ఉదాహరణ. కానీ నాకొక చిన్న డౌట్. ఒక మనిషి లేదా ఐస్ స్కేటర్ అంటే సాలిడ్గా ఉంటాడు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఒక గ్యాస్ క్లౌడ్ గురించి. వాయువులు కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తాయా? 100% పాటిస్తాయి. భౌతిక శాస్త్రంలో ఫ్లూయిడ్ డైనమిక్స్ మరియు గురుత్వాకర్షణ సూత్రాలు వాయువులకు కూడా సమానంగా వర్తిస్తాయి. మేఘం పరిమాణం కుంచుకుపోతున్న కొద్దీ దాని ద్రవ్యరాశంతా కేంద్రం వైపు లాగబడటం వల్ల దాని భ్రమణవేగం విపరీతంగా పెరిగిపోయింది. అంటే కేంద్రంలోకి పదార్థమంతా వచ్చి చేరటం వల్ల అక్కడ అపారమైన ఒత్తిడి ఏర్పడింది. ఆ ఒత్తిడికి ఉష్ణోగ్రత లక్షలాది డిగ్రీలకు పెరిగిపోయి ఒక మహా అగ్నిగోళం వెలిగింది. అదే మన ప్రోటోసన్ లేదా తొలి సూర్యుడి జననం. అవును, ప్రోటోసన్ ఏర్పడింది. సూర్యుడు పుట్టాడు సరే, మరి మిగతా వాయువులు, ఆ ధూళి ఏమైంది? ఆ మేఘం ఏ ఆకారంలోకి మారింది? కేంద్రంలో అంత పెద్ద మాసున్నప్పుడు మిగతాదంతా అందులో పడిపోకుండా ఎలా మిగిలింది? దానికి కారణం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ లేదా అపకేంద్ర బలం. వేగంగా తిరుగుతున్న ఏ వస్తువుకైనా ఇది ఏర్పడుతుంది. దీన్ని మనం ఇంకోలా ఊహించుకుందాం. ఒక పిజ్జా చేసే షెఫ్ పిండి ముద్దను గాలిలోకి ఎగిరేసి గిరగిరా తిప్పినప్పుడు ఆ పిండి ముద్ద ఒక చదునైన పళ్ళెంలాగా సాగిపోతుంది కదా. పిజ్జా పిండి ఉదాహరణగా భలే ఉంది. అవును, సరిగ్గా అదేవిధంగా కేంద్రంలో ఉన్న సూర్యుడి చుట్టూ మిగిలిన ధూళి, వాయువులు ఒక బంతిలాగా కాకుండా ఒక చదునైన డిస్క్ లాగా, అంటే ఒక అక్రీషన్ డిస్క్ లాగా మారిపోయాయి. అంటే మధ్యలో సూర్యుడు ఉంటే చుట్టూ మిగిలిన పదార్థమంతా ఒక పెద్ద రికార్డ్ ప్లేయర్ డిస్క్ లాగా తిరుగుతూ ఉందన్నమాట. ఆ తర్వాత ఆ వలయాల్లో ఉన్న చిన్న చిన్న ధూళికణాలు, వాయువులు కలిసి ఏకంగా ఈరోజు మనం చూస్తున్న భూమి, బృహస్పతి లాంటి పెద్ద పెద్ద గ్రహాలుగా ఎలా మారాయి? ఆ ప్రాసెస్ వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ డిస్క్లో ఉన్న ధూళికణాలు ఒకదానికొకటి ఢీకొనడం మొదలుపెట్టాయి. వాటి మధ్యున్న స్థిర విద్యుత్, అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వలన ఆ చిన్న కణాలు ఒకదానికొకటి అతుక్కుని చిన్న చిన్న ముద్దలుగా మారాయి. శాస్త్రవేత్తలు వీటిని
ప్లానెటెసిమల్స్ అని పిలుస్తారు. కాలక్రమంలో ఈ ప్లానెటెసిమల్స్ ఒకదానితో ఒకటి గుద్దుకుని వాటి గురుత్వాకర్షణ పెరిగి చుట్టుపక్కలున్న పదార్థాన్నంతా లాక్కుని లక్షల సంవత్సరాల వ్యవధిలో గ్రహాలుగా రూపాంతరం చెందాయి. ఖచ్చితంగా. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన కోణాన్ని అర్థం చేసుకోవాలి. మనమిందాక అనుకున్నట్టు భూమి, బుధుడు లాంటి లోపలి గ్రహాలు రాతితో ఉండి బృహస్పతి లాంటివి వాయువులతో ఎందుకు ఏర్పడ్డాయి? ఈ వివక్ష ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే దానికి ప్రధాన కారణం ఉష్ణోగ్రత మరియు సౌరగాలులు. సౌరగాలులు అంటే సోలార్ విండ్స్ కదా? అవును. సూర్యుడు ఏర్పడిన కొత్తులో అత్యంత వేడిగా ఉండేవాడు. ఆ వేడికి, ఆ సౌరగాలుల ధాటికి సూర్యుడికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోని తేలికపాటి వాయువులు, నీటి ఆవిరి, మంచు అన్నీ దూరంగా నెట్టివేయబడ్డాయి. దాన్ని మనం ఫ్రాస్ట్ లైన్ అంటాం. ఓహో, ఆ ఫ్రాస్ట్ లైన్ లోపల అంటే సూర్యుడికి దగ్గరగా కేవలం అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలిగే ఇనుము, సిలికేట్లు లాంటి భారలోహాలు, రాతి పదార్థాలు మాత్రమే మిగిలాయి. అందుకే భూమిలాంటి టెరెస్ట్రియల్ గ్రహాలు రాతితో ఏర్పడ్డాయి. అవును. ఇక ఆ ఫ్రాస్ట్ లైన్ దాటిన తర్వాత దూరం వెళ్లే కొద్దీ వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి సూర్యుడి దగ్గర నుండి నెట్టివేయబడిన వాయువులు, మంచు అంతా అక్కడ గడ్డకట్టి ఒకదానికొకటి ఆకర్షించుకుని పెద్ద పెద్ద వాయుగ్రహాలుగా అంటే జోవియన్ ప్లానెట్స్గా ఏర్పడ్డాయి. ఎంత అద్భుతమైన మెకానిజం కదా! ఆ వేడి, తేలికైన వాటిని దూరం నెట్టేసింది, బరువైనవి దగ్గర ఉండిపోయాయి. దీన్ని మన ఏపీ గ్రూప్ 2 ఎకానమీకి కనెక్ట్ చేసి చూస్తే ఒక మైండ్ బ్లోయింగ్ పాయింట్ దొరుకుతుంది. మన మైనింగ్ రంగమంతా ఈ భౌతిక ప్రక్రియలపైనే ఆధారపడి ఉందన్న వాస్తవం ఆశ్చర్యపరుస్తుంది. ఈ డిఫరెన్షియేషన్ ప్రక్రియ మన ఆధునిక ఆర్థిక వ్యవస్థకు పునాది అని చెప్పాలి. అంటే భూమి కరిగిన ద్రవరూపంలో ఉన్నప్పుడు ఇనుము, నికెల్ లాంటి బరువైన లోహాలు గురుత్వాకర్షణ వల్ల భూమి లోపలికి అంటే భూకేంద్రంలోకి మునిగిపోయాయి. అదే సమయంలో అల్యూమినియం, సిలికా లాంటి తేలికైన పదార్థాలు పైకి తేలి భూపటలంగా అంటే క్రస్ట్గా మారాయి. ఖచ్చితంగా అదే జరిగింది. ఒక్క క్షణం ఆలోచించాల్సిన విషయమేంటంటే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో లేదా భారతదేశంలో ఎక్కడైనా మైనింగ్ చేసి ఇనుప ఖనిజం తీస్తున్నామంటే, ఎక్కడో స్టీల్ ప్లాంట్ నడుపుతున్నామంటే ఆ ముడిసరుకులన్నీ 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ఆ గురుత్వాకర్షణ కుదింపు ప్రక్రియ వల్లే మనకందుబాటులో ఉన్నాయి. నిజమే. భూమి అనేది ఆ రోజు అలా సర్దుకోకపోయి ఉంటే ఈరోజు మనకు ఈ వనరులు ఉండేవి కావు, ఈ ఎకానమీ ఉండేది కాదు. అంతేకాదు, పర్యావరణ కోణంలో చూసుకున్నా కూడా భూమి ఖచ్చితంగా సూర్యుడికి సరైన దూరంలో ఉండి నీరు ద్రవరూపంలో ఉండేలా వాతావరణం నిలిచి ఉండేలా ఏర్పడటం ఎంత అదృష్టమో అర్థమవుతోంది. ఈ విశ్వంలో ఈ సమతుల్యత చాలా ప్రత్యేకం. ఏకీభవిస్తున్నాను. కాని శాస్త్ర పరిశోధనల గురించి మాట్లాడేటప్పుడు ప్రతి సిద్ధాంతాన్ని విమర్శనాత్మకంగా కూడా చూడాలి గదా. నెబ్యులర్ సిద్ధాంతం ఎన్నో విషయాలను అద్భుతంగా వివరించింది. అయితే ఇందులో కొన్ని పెద్ద లోపాలు కూడా ఉన్నాయి. ఇది ఏమీ 100% పరిపూర్ణమైన థియరీ కాదు. అవును, సైన్స్ అంటేనే ప్రశ్నించడం. ఇదంతా వినడానికి పర్ఫెక్ట్గా ఉన్నా ఈ నెబ్యులర్ సిద్ధాంతంలో శాస్త్రవేత్తలు గుర్తించిన అతిపెద్ద లోపం లేదా పజిలేంటి? భౌతిక శాస్త్రవేత్తలను ఇప్పటికీ వేధిస్తున్న అతిపెద్ద పజిల్ కోణీయ ద్రవ్యవేగ పంపిణీ సమస్య. దీన్నే యాంగులర్ మొమెంటం ప్రాబ్లం అంటారు. మనం ప్రారంభంలో ఒక విషయం అనుకున్నాం, గుర్తుందా? మన సౌర కుటుంబం మొత్తం ద్రవ్యరాశిలో అంటే బరువులో 99.86% ఒక్క సూర్యుడి దగ్గరే ఉంది. గ్రహాల బరువు కేవలం 0.14% మాత్రమే. అవును, సూర్యుడు అత్యంత బరువైనవాడు అని అనుకున్నాం కదా. భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం ఎక్కడెక్కువ బరువుంటే అక్కడే ఎక్కువ భ్రమణశక్తి అంటే కోణీయ ద్రవ్యవేగం ఉండాలి. కాని ఆశ్చర్యకరంగా మన సౌర వ్యవస్థ మొత్తం కోణీయ ద్రవ్యవేగంలో 99% ఈ చిన్న చిన్న గ్రహాల దగ్గరే ఉంది. సూర్యుడి దగ్గర కేవలం 1% మాత్రమే ఉంది. ఓహో, అంటే ఇంత బరువున్న సూర్యుడు చాలా నెమ్మదిగా తన చుట్టూ తాను తిరుగుతున్నాడు కాని అత్యంత తక్కువ బరువున్న గ్రహాలు మాత్రం సౌరవ్యవస్థ మొత్తం తిరిగే శక్తిని పంచుకుని అతివేగంగా కక్షల్లో తిరుగుతున్నాయా? సరిగా చెప్పారు. నెబ్యులర్ సిద్ధాంతం ప్రకారం ఒకే మేఘం నుండి ఏర్పడినప్పుడు ఈ వింతైన పంపిణీ ఎలా జరిగిందనేది ఈ సిద్ధాంతం స్పష్టంగా వివరించలేకపోయింది. ఇది నిజంగా భౌతిక శాస్త్రంలో ఒక మిస్టరీ. ఇది వింటుంటే భౌతిక శాస్త్ర నియమాలు ఇక్కడ ఎక్కడో ఫెయిల్ అయినట్టు అనిపిస్తోంది. మరి గ్రహాల కోణంలో ఏమైనా విమర్శలున్నాయా? అంటే గ్రహాల వాలు, టిల్ట్ ఆఫ్ ప్లానెట్స్ గురించి కూడా శాస్త్రవేత్తలు ఏదో అబ్జెక్షన్ పెట్టినట్టున్నారు కదా? అవును, రెండో విమర్శ అదే.
ఆ మేఘం ఒకే దిశలో తిరుగుతూ చదునైన డిస్క్లాగా మారినప్పుడు అందులో ఏర్పడిన గ్రహాలన్నీ కూడా దాదాపు ఒకే దిశలో ఒకే అక్షం మీద తిరగాలి. ఉదాహరణకు భూమిలాంటి గ్రహాలు కొద్దిగా అంటే ఒక 23 డిగ్రీల వంగి తిరుగుతాయి. అది సహజమే. మరి అసహజంగా తిరిగే గ్రహాలేమైనా ఉన్నాయా? ఉన్నాయి కదా. యురేనస్ లాంటి గ్రహాన్ని చూస్తే ఏకంగా 98 డిగ్రీలు వంగిపోయి ఉంటుంది. అంటే అది తన కక్షలో నిలబడి తిరగకుండా ఒక బంతిలాగా దొర్లుతున్నట్టుగా తిరుగుతుంది. అంటే యురేనస్ మన సౌర వ్యవస్థలో ఒక బద్ధకస్తుడైన కుర్రాడిలాంటిదన్నమాట. ఉదయం నిద్రలేచి నిలబడకుండా మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్నట్టుగా దొర్లుతూ తిరుగుతుందన్నమాట. మరి శుక్రగ్రహం సంగతేంటి? ఇక శుక్రగ్రహమంటే వీనస్ సంగతికొస్తే మిగతా గ్రహాలన్నీ పశ్చిమం నుండి తూర్పుకు తిరుగుతుంటే శుక్రుడు మాత్రం పూర్తి వ్యతిరేక దిశలో అంటే తూర్పు నుండి పశ్చిమానికి తిరుగుతాడు. నెబ్యులర్ సిద్ధాంతం ఈ అసాధారణ వాలును వ్యతిరేక భ్రమణాన్ని నేరుగా వివరించలేకపోయింది. మరి దీనికి శాస్త్రవేత్తలు ఏమని వివరణ ఇచ్చుకున్నారు? తర్వాత కాలంలో శాస్త్రవేత్తలేం చెప్పాల్సొచ్చిందంటే బహుశా సౌరవ్యవస్థ ఏర్పడే తొలినాళ్లలో ఆ గ్రహాలను ఏదైనా భారీ ఖగోళ వస్తువులు బలంగా ఢీకొట్టడం వల్లే ఆ వాలు, ఆ వ్యతిరేక దిశ వచ్చి ఉండొచ్చు అని ఒక సర్దుబాటు వివరణ ఇచ్చుకున్నారు. అంటే సౌరకుటుంబం ఏర్పడిన తొలిదశలు మనం ఊహించినంత ప్రశాంతంగా ఏమీ లేవు. అదొక మహాగందరగోళం, ఒక కేయాస్. అంతరిక్ష రాళ్ళు ఒకదానికొకటి గుద్దుకోవటం, విస్ఫోటనాలు జరగటం, ఆ మహావినాశనం మరియు గందరగోళం నుండి కోట్లాది సంవత్సరాల కాలక్రమంలో ఈరోజు మనం చూస్తున్న ఈ అద్భుతమైన క్రమబద్ధమైన వ్యవస్థ ఏర్పడిందన్నమాట. ఏదేమైనా భౌగోళిక శాస్త్రం చదివేవాళ్లకు ఈ కథ తెలిస్తే వాళ్లు సబ్జెక్టును చూసే విధానమే మారిపోతుంది. భూమి పొరలు, శిలలు, ఖనిజాల గురించి చదివేటప్పుడు ఈ 4.6 బిలియన్ సంవత్సరాల నాటి మూలాలు ఖచ్చితంగా గుర్తొస్తాయి. దీనివల్ల సబ్జెక్టు బట్టి పట్టాల్సిన అవసరం రాదు, విశ్లేషణాత్మక దృక్పథం పెరుగుతుంది. ఖచ్చితంగా. అయితే మన అనాలిసిస్ని ముగించే ముందు మన రీసెర్చ్ అంతా చదివాట నా బుర్రలో ఒక ఆలోచన మెదిలింది. మనం ఈ ఎపిక్ కథను ప్రారంభించినప్పుడు నెబ్యులా మేఘం కుంచుకోపోయి మన ప్రాణదాత అయిన సూర్యుడు, జీవనాధారమైన మన భూమి పుట్టడానికి ప్రధాన కారణం ఎక్కడో ఒక పురాతన సూపర్నోవా పేలిపోవడమని చెప్పుకున్నాం కదా. అవును, సూపర్నోవా షాక్వేవ్స్ వల్లే అదంతా జరిగింది. కానీ సూపర్ నోవా పేలుడు అంటే ఏంటి? ఒక భారీ నక్షత్రం యొక్క అత్యంత భయంకరమైన హింసాత్మకమైన మరణం. అంటే ఈరోజు మనమెక్కడ ఇలా ప్రశాంతంగా భూమిమీద ఉన్నాము అన్నా, మనం పీల్చే గాలి, తాగే నీరు, ఈ పచ్చని చెట్లు, ఎన్నో జీవరాశులు ఉద్భవించాయి అన్నా దానికి కారణం ఏకంగా 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఎక్కడో ఆనవాలుగూడా లేని ఒక గుర్తు తెలియని నక్షత్రం తనను తాను నాశనం చేసుకుంటూ పొందిన ఒక మరణమే కారణం. ఇది చాలా లోతైన ఆలోచన. అవును. ఈ అనంత విశ్వంలో అద్భుతమైన సృష్టి జరగాలంటే ముందు ఒక భయంకరమైన వినాశనం జరగాలా? అసలు జీవం పుట్టుకకు మరణమే ఎప్పుడూ తొలిమెట్టవుతుందా? ఈ అంతుచిక్కని ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన సమగ్ర విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.